ఉక్రెయిన్లో జరిగిన సంఘటన, రష్యాకి చెందినటువంటి ఒక డ్రోను ఒక సామాన్యుడి మీద ఇలా ప్రయోగించి అక్కడ ఆ సామాన్యుడిని ఒక ఇంచుమించు ఒక అరగంట పాటు ముప్పు తిప్పలు పెట్టి ఆ తర్వాత పేలింది. పాపం అతను ఇటువైపు వెళ్తే అటువైపే ఆ డ్రోన్ వెంబడించింది. అయితే ఆయన చనిపోలేదు, ఆసుపత్రిలో ఉన్నాడు. కాకపోతే ఆ భయం నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు. ఆ ప్రాణం కోసం, ఆయన ప్రాణం రక్షించుకోవడం కోసం తీవ్రంగా శ్రమించాడు అనమాట. ఆ భయం నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు. ఒక మానసికమైనటువంటి భయానికి గురయ్యాడు. ఇలాంటి విషయాలను మాత్రం నేను అంటే రష్యా మన దేశం, అది వేరే విషయం. కానీ రష్యాకి ఉక్రెయిన్కి ఏమైనా ఉండొచ్చు, కానీ ఇలా పౌరుల మీద మాత్రం ప్రయోగించడం కరెక్ట్ కాదు. ఇది ఒక విధంగా అందరూ కూడా దీన్ని ఇప్పుడు ఒక కిరాతకం, ఒక అరాచకం ఇలాంటి మాటలతో రష్యానైతే ఇది చేస్తున్నారు. అంటే రష్యా అధికారులు కొంతమంది సైకోలుగా ఉంటారు కదా. అధికారులు ఏ దేశంలోనైనా ఎక్కువ రోజులు యుద్ధం చేస్తూ చేస్తూ వాళ్ళు కూడా సైకోలుగా మారిపోతారు. వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక గేమ్. మీరు క్విట్ గేమ్ చూసుంటారు కదా, కొరియన్ది. అది పార్ట్ 3 కూడా వచ్చింది చూడండి, సీజన్ 3. మనం చూస్తే అర్థమైపోద్ది మనుషులకి టైం పాస్ ఎలాగంటే, మామూలుగా చాలామంది అంటే మామూలుగా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాతో మొదలవుద్ది. సిగరెట్టు, ఆ తర్వాత మందు, ఆ తర్వాత పొందు, ఆ తర్వాత డ్రగ్స్, ఇంకా 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 సెక్స్, ఆ తర్వాత ఇలాగ రకరకాలుగా ఏవైతే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అది దాటిపోయిన తర్వాత ఇంకేం ఉండకపోతే అన్ని బోర్ కొట్టేస్తాయి. అలాంటిదే ఈ క్విట్ గేమ్. అంటే మనుషులు చంపడమే నెక్స్ట్ అనమాట. మనుషుల యొక్క ఎమోషన్ ఉపయోగించుకొని ఇలా రకరకాలుగా వాళ్ళు టైం పాస్ చేస్తుంటారు, బాగా డబ్బు ఉన్నటువంటి వారు. అలాగే ఇది కూడా అంతే. ఈ సైనికుల్లో కూడా ఒక సైకోతత్వం వచ్చేసింది. జనాల్ని చంపి చంపి చంపి, అలాగే ఇక్కడ కూడా ఇటువైపు కూడా చనిపోయి ఇలాంటి వాటిని ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇది ఒక గేమింగ్ అలా అయిపోయింది అనమాట యుద్ధం. అంటే 4 సంవత్సరాలు అయిపోయింది, ఇది 5వ సంవత్సరం. ఈ ఫిబ్రవరి వస్తే 5 సంవత్సరాలు పూర్తి అయిపోయి 6వ సంవత్సరంలో అడుగు పెడతారు. మానసికంగా ఎలా ఉంటారు సైనికులు? దారుణమైనటువంటి పరిస్థితులు.